సో రాయుడు, నువ్వు చెప్పిన దాని ప్రకారం కోర్టుకు దొరకకుండా నేరం ఎలా చేయాలో, ఒకవేళ చేసినా దొరకకుండా ఎలా ఉండాలో, ఇలాంటి వాటన్నిటికీ స్ట్రాంగ్ పిల్లర్ మిస్టర్ పరాంకుశం. తనకున్న భుజబలంతో ఎవరినైనా కొట్టాలన్నా చంపాలన్నా ముందుకు దూకేవాడే దుర్గా, సెకండ్ పిల్లర్. ఆ 2 పిల్లర్స్ మీద ఒక అద్దాల భవనం కట్టుకుని దాంట్లో ఉంటున్నాడు నీలకంఠం. ఏముంది, ఆ 2 పిల్లలు పీకేస్తే కుప్ప కూలిపోతాడు. అంటే ఈ ఇద్దరిని చంపేస్తారా? చంపను, చంపిస్తాను. ప్రొఫెషనల్ కిల్లర్స్తోనా? నో, దిస్ ప్లాన్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ చందు, మనకు 4 డమ్మీ సిబిఐ ఆఫీసర్స్ కావాలి. అండ్ రాయుడు, నీకు ఆ దుర్గా ఇల్లు తెలుసు కదా? తెలుసు. గుడ్. ఆ 4 డమ్మీ సిబిఐ ఆఫీసర్స్కి ఆ ఇల్లు చూపించు. సరే, మన ప్లాన్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే? ఇంతకీ వాళ్ళెందుకు? అదే సస్పెన్స్. ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఒక్క 2 రోజులు ఓపిక పడితే మీకే తెలుస్తుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకీ నా పాత్ర ఎప్పుడు వస్తుంది? పోలీస్ పాత్ర కదా, క్లైమాక్స్ లో వస్తుంది అరెస్ట్ చేయడానికి. ఓకే, నేను వెళ్ళి డమ్మీ సిబిఎల్ రెడీ చేస్తాను. అంతేనా? కొత్త ప్రొడ్యూసర్ ని కలిసి వస్తావా? 2 ఓకేనా? బాయ్ సార్. అండ్ రాయుడు, నువ్వేం చేయాలంటే సిద్ధార్థ, నాన్నగారు, ఈ రోజు నీ పెళ్లి చూపులు. పిల్ల నీకు నచ్చితేనే కాదు, నాకు నచ్చితేనే పెళ్లి. అంటే అది నాన్నగారు. ఏంట్రా 24 సంవత్సరాల తర్వాత నోరెత్తుతున్నావు? ఏంటి కొనుక్కుతున్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కుదరదు. ప్లీజ్ నాన్న. నో. ఆ అమ్మాయిని పిలుస్తాను నాన్న. పిలు. జెనీలియా. సిద్ధు! ఈ అమ్మాయినా జెనీలియా? నేను ఈ అమ్మాయిని ప్రేమించాను నో. నాన్న. ప్లీజ్ నాన్న, ఈ అమ్మాయిని కుదరదు. చేసుకుంటాను. ఎవరి అమ్మాయి? నాకు నచ్చలేదు. పారిపోయి వచ్చిందా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాన్న. కుదరదు. ప్లీజ్ నాన్న. కుదరదు. పోయి నాన్న, ఒక్క వారం రోజు జెనీలియా ఎక్కడ ఉంచుతాను. జెనీలియా పద్ధతులు నచ్చితే అప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేయండి నాన్న. ఓకే. థ్యాంక్ యూ నాన్న. బాగా ఇంప్రెస్ చేయాలి. వస్తున్నా. You come. Good. రాణి, నువ్వు కూడా 6 ప్యాకా? కొంచెం కింది కంటే చాలా బాగుంటుంది. ఎలా కావాలంటే అలా చేసుకో. అబ్బో, ఈ మాత్రం యాక్టింగ్ కెమెరా మీద ఉండదే. దా కూర్చో మెల్లగా. ఆ, ఆ, దా. అబ్బా, ఏం ఒళ్ళు పెంచావే అమ్మా. రేయ్, ఎవడ్రా ఇక్కడ ప్రొడ్యూసర్? ఎవడరా నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేసావు? ఏంట్రా నన్నే రా అంటావా? కొత్తగా వచ్చిన ఏసీపీని. సారీ సార్, మఫ్టీలో ఉన్నారు కదా, గుర్తుపట్టలే. నమస్తే సార్. అమ్మాయి ఎవరు? హీరోయిన్ సార్. హీరోయిన్? లొకేషన్ లో ఉండాల్సిన హీరోయిన్ బెడ్రూమ్ లో ఏం చేస్తుంది? అది ఫస్ట్ నైట్స్ అండ్ ప్రాక్టీస్ చేస్తున్నా. అవును సార్, అవును సార్. మంచి కోఆపరేట్ సార్. అబ్బా, ఇలా ఎంతమంది ప్రాక్టీస్ చేసావురా? చి ఇదే మొదటిసారి సార్, మధ్యలో మీరు డిస్టర్బ్ చేశారు. హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేంత మాత్రాన నీ రూమ్ లోకి రావాలా? అబ్బాబ్బాబ్బా, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు సార్. సీన్ ఎలా ఉండాలో అమ్మాయితో రిహార్సల్ చేయిస్తున్నా సార్. అబ్బా, రిహార్సల్స్ ఈ రూమ్ లోనే చేయాలా? అంటే మా బెడ్రూమ్ లో చేస్తే మా ఆవిడ ఊరుకోదు కదా సార్. ఎక్స్ట్రా వద్దురా రే. ఈ అమ్మాయితో నువ్వు ఇక్కడ ఉన్నట్లు కేసు బుక్ చేస్తే ఏమవుతుందో తెలుసా? జైల్ సీన్ లో యాక్ట్ చేయాల్సి వస్తుంది. అది ఇంకెప్పుడైనా ఏ అమ్మాయితోనైనా రిహార్సల్స్ అని ఈ రూమ్ లో కనిపించావు, చిరిగిపోద్ది. ఏమవుద్ది? చినిగిపోద్ది సార్. సార్ సార్, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు సార్. నా సినిమా ఆగిపోద్ది. మీకు ఏం కావాలంటే అది ఇస్తాను సార్. డబ్బులు కావాలా? డబ్బులు తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నా? మరి ఫిగర్ కావాలా? బొక్కలేండి. వద్దు సార్. సార్ మీకు ఏం కావాలని అడగండి సార్, ఏదైనా ఇచ్చేస్తా. ఏదైనా ఇస్తా? ఏదైనా ఇచ్చేస్తా సార్. ఏదైనా ఇచ్చేస్తా సార్. అడగండి. ఓకేరా, మీ సినిమాలో హీరో ఛాన్స్ ఇచ్చేయి. ఓ సింతేనా? హీరోయిన్ రెడీగా ఉంది, హీరో మీరే. ఈవెన్ రేపు చేసుకోండి సార్. వస్తాను సార్. కొట్టద్దు సార్. అంటే నిజంగా హీరో కావాలా? నిజంగానే అడుగుతున్నాను. నిజంగా అంటే ఆ హీరో కొన్ని డబ్బులు పెట్టిండు, ఒక షూటింగ్ కూడా చేసాము. అలా కాదుగా, నేను బొక్కలేసేయండి రా. మీరు ఉండండి బాబు, వాళ్ళు ఎందుకు సార్? మీరే మా సినిమాలో హీరో. రేపే షూటింగ్ స్టార్ట్, మీరు వెళ్ళండి సార్. నీ మీద నాకు నమ్మకం లేదు రే. వైట్ పేపర్ ఇవ్వండి రా. అదెందుకు? సంతకం చేయడానికి. నీ ఆస్తులే రాయించుకోండిలే. అది ఉంటాయి కదా. నేనే మీ సినిమాలో హీరో కన్ఫర్మేషన్ కోసం. ఓ అగ్రిమెంటా? పెన్ ఉందా సార్? పెన్ను ఒరిజినల్ హీరోకే సంతకం పెట్టలేదు సార్, సంతకం పెడుతున్నా. వెళ్ళండి సార్. వస్తా. ఓకే, బాయ్ బేబీ. బాయ్. పదండి ఆఫీసర్స్, దుర్గా ఇంటికి వెళ్ళాలి. రాజా, రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? అంతా నీ వల్లనే. కొప్పున పూలెట్టి తుమ్మెదా, మగనీరాకై వేచింది తుమ్మెదా, వాడెప్పుడొస్తాడో తుమ్మెదా, వచ్చి ఏమేమి చేస్తాడో తుమ్మెదా. మాట్లాడుకో. కూర్చో ఇక్కడ.
కమాన్ సర్చ్. ఏందయ్యా? దుర్గా ఎక్కడ? దుర్గకు నువ్వేమవుతావు? దుర్గ చేసిన హత్యల గురించి తెలుసా? ఆయుధాలు ఎక్కడ దాచారు? నువ్వు నీలకంఠ దగ్గరే పనిచేస్తున్నావా? దోచిన డబ్బంతా ఎక్కడుంది? చెప్పవే. మాట్లాడు. చెప్పు. సార్ ఇంట్లో ఎక్కడ లేదు. ఆయుధాలు లేవు సార్. నీ పేరేంటి? మైసమ్మ. మైసమ్మ ఐపీఎస్. మూర్తి. చూడు మైసమ్మ, దుర్గా మొత్తం 29 హత్యలు 350 ఎకరాలు కబ్జా చేశాడు. వాటన్నిటికీ మా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఈ సాక్ష్యాలు ఎవరిచ్చారో తెలుసా? నీలకంఠ, దుర్గా బాస్. ఎందుకు ఇచ్చాడో తెలుసా? మా ఇన్వెస్టిగేషన్లో దొరికిపోయాడు. కానీ ప్లేట్ ఫిరాయించి అన్ని నేరాలు దుర్గ మీదకే తోశాడు. చాలా తెలివైనడు. అన్ని నేరాలకి సాక్ష్యాల్ని జాగ్రత్తగా దాచాడు. గా నీలకంఠం గారు చెప్తేనే మా ఓడన్ని చేసిండు. మైసమ్మ, నీలకంఠగాడు చెప్పాడా, ఇంకో కోన్ కిస్క గొట్టంగాడు చెప్పాడా అన్నదానికి సాక్ష్యం లేదు. ప్రతి హత్య దుర్గే స్వయంగా చేశాడనడానికి బలమైన సాక్ష్యాలున్నాయి. కాబట్టి దుర్గ పారిపోకుండా మాకు లొంగిపోతే బ్రతికిపోతాడు. లేకపోతే ఎన్కౌంటర్. సో ఎంతో త్వరగా స్టేషన్కి వచ్చి అప్రూవల్గా మారితే అంత మంచిది, లేకపోతే చస్తాడు. పెద్దోళ్లతో ఎందుకు వచ్చిందమ్మా? కామ్గా వచ్చి లొంగిపోమను. చూస్తుంటే అమాయకురాల్లా ఉన్నావు. కమాన్ లెట్స్ గో. ఏయ్ మైసో, మైసో ఏందే? నా మొగుడు అయిపోయిందిరా అనుకున్నంత ఏందే అయింది? అసలు ఏడుగాలు వచ్చిండ్రు, నిన్ను పట్టుకుపోతారంట్రా, నిన్ను లోపలే కుమ్ముతారంట్రా. ఎవరాళ్ళు? సిఐడి గాడంటే ఎవడో? పోలీసులరా మగడా, అన్ని సాక్ష్యాలు దొరికినాయంట. నీ మొగుడు ఆ నీలకంఠం నా కొడుకు ఇచ్చినాడంట. దొంగ సచ్చినోడు నా మొగుడే దొరికాడా? నా ఉసురు తగులుద్ది. నోర్మై, మావాడు నన్ను ఎందుకు పట్టిస్తాడా? అన్ని అబద్ధాలే. ఓరి పిచ్చి నా మగడా, నిన్ను లోపలేసి కుమ్మేదాకా నీకు అర్థం కాదురా. కేసులో ఆ నీలకంఠం మీదకి రాకుండా నీ మీదకి తోసినాడంట. మొన్నటికి మొన్న గాడిని ఎవరన్నా చంపినావంట. గా ఫోటోలు కూడా చూపించిండ్రు. ఇంకేమన్నారా? నువ్వు గమ్మన పోలీసులకు లొంగిపోతే బతుకుతావంట, లేకుంటే ఎన్కౌంటర్ లో చంపుతారంట. నా మాటిను, ఎందుకొచ్చిన లొల్లి? స్టేషన్ కి పోయి లొంగిపో. ఏహే నువ్వు ఊకవే. వాళ్ళెవరో నేను కనుక్కుని అసలు సంగతి అంటూ తెలుసుకుంటాను. గాదోరే నిన్ను గుండెల్లోకి తోసిండు, మళ్ళీ గాడికే పోతానంటావేంది? ఇందులో మతలబేంటో తెలియాలే. అసలు నా ఫోటోలు పోలీసు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడో తెలుసుకొస్తానుండు. ఇదిగో పోలీస్ కాడికి పోవయ్యా, బతికిపోతావు. నా మాటేను. దొంగ సచ్చినోడు మాటిని సావుడు. గేమొద్దో గేందో. నీకేమైనా పిచ్చెక్కిందా? నేనెందుకు నిన్ను పోలీసులు పట్టిస్తాను? మరిగా ఫోటోలు పోలీసు వాళ్ళకి ఎట్లా దొరికినాయి? అదే మనం తెలుసుకోవాలి. అన్ని సాక్ష్యాలు దొరికినాయంట. నువ్వేం తొందరపడకు, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటా కదా. ఇదిగా అన్నా, నీ కాడ 10 ఏళ్ల సందిగా పనిచేస్తున్నా. నా మీద ప్లాన్ చేస్తున్నావా? రై, నన్నే అనుమానిస్తావురా? ఈ దందాలో నమ్మకం అనేది ఉండదని నువ్వే చెప్పినావుగా. రాయ్ నీకేం కాదురా, అన్నీ నేను చూసుకుంటాను కదా. ఇదిగా అన్నా, నాకు గన్నా ఏమన్నా అయిందో నువ్వు మిగలవు. అన్ననే ఏంటో మాటలు? అన్ననే అన్న సిటీకే డాన్, అన్నకి వార్నింగ్ ఇస్తున్నాను. కేంద్ర డాను తొక్క. నేను గనక లేకుంటే ఈయన గారికి కార్లు బంగ్లాలు ఏ పొజిషన్ లేదు తెలుసా? రేయ్, అనవసరంగా మాటలు మీరుతున్నావు. సార్ మీరు ఆగండి సార్. దుర్గన్న ఏంటన్నా తర్వాత మాట్లాడుతున్నా. కేంద్ర వెళ్ళేదే. ఇదిగో జనాన్ని మేం చేసే మర్డర్ చూసి నీకు మొక్కుతా ఉన్నారు, కానీ జనానికి ఏం తెలుసు నీ కోడిని కొట్టు కూడా రాదని. ఏంట్రా చూడరా నిన్ను ఎలా చంపుతాను. దుర్గన్న మనోడు సార్. సార్ ప్లీజ్ సార్, మీరు ఆవేశపడకండి. ఆవేశం కాదురా, కడుపు మంట. వీడి కోసం కిడ్నాప్లు, కబ్జాలు, అన్ని చెత్త పనులు చేశా. సార్ వద్దు సార్. ఇప్పుడు నాతో పని అయిపోయేసరికి నన్ను కాల్చుతానంటున్నాడు. కాల్చో. సార్ ఈ రోజు సార్. అరే రాయుడు, ఇవాళ నువ్వు ఉన్నావు కాబట్టి నన్ను చంపుతానంటున్నాడు. రేపు ఇంకోటి వస్తాడు, అప్పుడు నిన్ను చంపుతాడు. నీతి జాతి లేని నా కొడుకు. ఏంట్రా నువ్వు చంపేదే? చంపు, కాల్చో, చంపరా, కాల్చో. చూస్తా ఏంట్రా నువ్వు కాల్చేది? బోర్డులో కాల్చాడంట, కాల్చుతాడు. ఆ రాయుడు ఉన్నాడు కాబట్టి వాడు బతికిపోయావు, లేదంటే నిన్ను కాల్చి పారేసాడు. నా కొడుకుని 10 సంవత్సరాల భుజాల మీద మోసాను రా. ఆ దొంగనాడు చంపుతానాడా నా కొడుకు? వాడి గురించి ఇప్పుడు ఎందుకులే అన్నా, పోనీ అన్నా. ఏంట్రా పానిచ్చేది? అరే అబ్బా, ఎక్కడ చూడు చూడు, గౌరీ కూడా అలా గుండు పడితే ఆడికి తెలాల్సింది నా తెలియదు. ఇక్కడ చూడు కత్తి దోల్పేడలో నరికారు నన్ను. ఇక్కడ చూడు రేస్ కోసం గుండాలు అటాక్ చేశారు.
వాడు ఎన్నిసార్లు రావాల్సిందిరా నా కొడుకు. ఆడి కోసం నేను చచ్చాను 10 సార్లు. ఇంత మంచి అనుచరుడు ఎవరికి దొరకడన్నా? ఇన్ని దెబ్బలు తిన్న నిన్ను అన్ని మాట్లాడటానికి వాడికి నోరెలా వచ్చిందన్నా? వాడి బాగా బలిసిందిరా. నా పవర్ ఏంటో చూపిస్తాను. ఈ దుర్గా బయటకు వస్తే ఎంత చేంజో చెప్తాను రా. కొంపదీసి వాడిని చంపుతావా ఏంటన్నా? ఏంట్రా అని చంపేది? ఆయన చంపినా ఒకటే, కుక్కని చంపినా ఒకటే. అంతెదవా అన్నా వాడు? ఆడు చేసిన ఏదో పనులన్నీ లోకానికి చెప్తాను రా. అంటే పోలీసులకు లొంగిపోతావన్నా? చేసినేంద్రా, కోర్టు బోర్ ఎక్కి చెప్తాను, అరుస్తాను రా. ఆ నా కొడుకు నన్నేం చేస్తాడు రా? నన్నేం చేస్తాడు? భయం అనుకున్నాడు నాకు. రమణరా, నువ్వు అదే మాట మీద ఉండు. అదే మాట మీద ఉంటారు రా. ఎలా కాలేజీ పిల్లరా చూస్తా కూర్చున్నావేంద్రా? పిల్లరా. పర్లేదు చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఇప్పుడు ఇదే టాపిక్కా? అవును. ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.